ఇయర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సినిమాలలో కొలువు టాప్ హీరో దళపతి విజయ్ నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ కూడా ఒకటి. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మీద ఉన్న అంచనాలను ఎంతవరకు సినిమా అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్ అయిన హీరో ఎన్నో సక్సెస్ఫుల్ మిషన్స్ ను లీడ్ చేస్తాడు. కానీ థాయిలాండ్ లో ఒక మిషన్ లో తనకి వ్యక్తిగతంగా భారీ ఎదురుదెబ్బ తగలడంతో ఆ జాబ్ ను మానేసి ఇమిగ్రేషన్ ఆఫీసర్ గా చెన్నైలో సెటిల్ అవుతాడు. కానీ అనుకోకుండా మళ్ళీ ఒక మిషన్ ను లీడ్ చేయాల్సి రావడంతో మాస్కో వెళ్తాడు. అక్కడ హీరోకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం తెలిసాక ఏం జరిగింది, మిగిలిన కథ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మెయిన్ సస్పెన్స్ పాయింట్ ను ఇక్కడ రివీల్ చేయడం లేదు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే విజయ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. డిఫరెంట్ గెటప్స్ తో పాత్రలతో విజయ్ నటించిన తీరు చాలా బాగా మెప్పించింది. యాక్షన్ సీన్స్ కానీ, 2 సాంగ్స్ లో విజయ్ వేసిన స్టెప్స్ కానీ అదుర్స్ అనిపించాయి. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా బాగా మెప్పించాయి. మిగిలిన పాత్రల్లో ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి, యోగి బాబు అందరూ పర్వాలేదనిపించే విధంగా నటించారు. సంగీతం సినిమాకు మేజర్ డ్రాబ్యాక్. ఆడియో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే అనిపించేలా ఉంది. ఈ 2 అంశాలు కరెక్ట్ గా సెట్ అయి ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే తమిళ ఆడియన్స్ వరకు ఎలా ఉన్నా కానీ మనకు మాత్రం ఈజీగా 20 నిమిషాలకు పైగానే డిలీట్ చేసే విధంగా ఉంటే బాగుండేది అనిపించింది. అలా ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ కాన్సెప్ట్ ను ఇక్కడ వాడుకున్నాడు అనిపించింది. డి ఏజ్ విజయ్ రోల్ ముందు డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా సినిమా కథ చాలా సింపుల్ గా ఉండటం, చాలా వరకు సీన్స్ గెస్ చేసేలా ఉండటం, అన్నింటికి మించి లెంత్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలగడం లాంటివి డ్రాబ్యాక్స్. అలాగే అదే సమయంలో విజయ్ వన్ మ్యాన్ షో, ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్, ట్విస్ట్లు టర్నులు బాగానే వర్కౌట్ అవ్వడం, ఫైట్ సీన్స్ బాగానే మెప్పించడం, 2 సాంగ్స్ లో విజయ్ స్టెప్స్ లాంటివి మేజర్ ప్లస్ పాయింట్స్. ఓవరాల్ గా సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ కి ఎక్సలెంట్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ ఆడియన్స్ కి సినిమా ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. దాంతో పాటే ఎంఎస్ ధోనిని కూడా లింక్ చేస్తూ తెరకెక్కించిన క్లైమాక్స్ సన్నివేశాలు కూడా వాళ్లకు ఇంకా ఎక్కువగా నచ్చుతాయి. కానీ మనకది కొంచెం ఓవర్ ది టాప్ అనిపించే విధంగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ సినిమా మొత్తం మీద అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ లిమిటెడ్ గానే పెట్టుకుని థియేటర్స్ కి ఆడియన్స్ వెళ్తారు కాబట్టి ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత చాలా వరకు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని పరిగణలోకి తీసుకుని సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.